హై వ్యూవర్స్, ఈ వీడియో యాక్చువల్లీ 2 hours బ్యాకే అప్లోడ్ అవ్వాల్సింది. బట్ కొన్ని అప్డేట్స్ కోసం నేనే ఆపున్నాను. కలకత్తాలో ఈ ఆర్జికర్ అని చెప్పేసి ఒక మెడికల్ కాలేజ్, అందులో నైట్ ట్రైనింగ్ డాక్టర్ ఉన్నటువంటి తిలోత్తమ. అఫ్ కోర్స్ ఇప్పుడు తిలోత్తమ పేరు తీసి నిర్భయ 2 పెట్టడం కరెక్ట్ అనమాట. ఈ కేసు సంబంధించి ఫాలోఅప్ చేస్తుంటే దేవుడా అనిపించే నిజాలండి. దేవుడు అంటే ఇలాగ భగవంతుడా ఏంటయ్యా ఇది అన్న ఫీలింగ్ అన్నట్టు. సూపరింటెండెంట్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని చెప్పించి కొట్టినా తప్పులేదు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ అదేం సార్ తెలుసా, దారుణాది దారుణంగా ఆమెను చంపేసి ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఆసుపత్రి త్వరగా రండి అని చెప్పాడు. డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, 3 ట్రైనీలు ఈమెలాగే, ఒకరు వచ్చేసి హౌస్ స్టాఫ్ అన్నట్టు. వాళ్ళు అసలు ఎటు వెళ్ళిపోయారు ఆ సమయంలో. అండ్ సెమినార్ హాల్లో ఈమె ఉంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఎలా అక్కడికి వచ్చాడు? అసలు సంజయ్ రాయ్ అనేవాడు ఎవడు? ఇప్పుడు కొత్తగా సమన్లు అందించున్నారు. ఎవరికి? నైట్ టైం డ్యూటీలో ఉన్నారే 3 ట్రైనీలు, ఒకళ్ళు వచ్చేసి హౌస్ సిబ్బంది, వాళ్ళకి సమన్లు ఇచ్చున్నారు. ఎవడైతే మిమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు అసిస్టెంట్ సూపరింటెండెంట్, వాడికి నోటీసులు ఇచ్చారు. సందీప్ ఘోష్ ఆ కాలేజీ ప్రిన్సిపల్, చనిపోయినటువంటి ఆ తిలోత్తమ కూడా నా కూతురు లాంటిదే, నా వల్ల కావట్లేదు, నన్ను ఎవరు రిజైన్ చేయమని అడగలేదు, నేనే నైతిక బాధ్యత తీసుకుని రిజైన్ చేస్తున్నా అన్నాడు. అనకూడదు కానీ ఎద్దవన్న నాటకాలు. రిజైన్ చేశాడా? రిజైన్ చేసిన మరుక్షణం ఏం చేశారు తెలుసా, కలకత్తా మెడికల్ కాలేజ్, మరో ప్రెస్టీజ్ కాలేజ్కి అతనికి ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. అంటే మొత్తంగా చూస్తున్నప్పుడు ఎద్దవ నాటకాలు ఆడుతున్నది మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఏమందో తెలుసా, సిబిఐకి ఇవ్వడానికి ఈ కేసు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ సిబిఐకి ఇస్తుంటే ఆ కేసులు త్వరగా తేలటం లేదు, వాళ్ళు చాలా వాటిలో ఫెయిల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఏమండి, వరల్డ్ వైడ్ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క దేశం ఇంటర్పోల్ అని చెప్పేసి ఉంటుంది, అంతర్జాతీయ పోలీసులు అన్నప్పుడు ఇంటర్పోల్. ఓకే, మనకు సంబంధించి సిబిఐ ఇంటర్పోల్గా వ్యవహరించింది. ఇంతకన్నా ఇంకా గట్టిగా ఉండే పోలీస్ సిబ్బందులు ఎవరైనా ఉంటారా? ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన దేశంలో కూడా సాల్వ్ కానీ ఏమైనా ఉంటే ముందు సిబిఐకి ఇవ్వండిరా అంటారు. అటువంటి సిబిఐ అట ఫెయిల్యూర్ అట, దానికి ఇమ్మంటే ఇస్తా, కానీ వాళ్ళు ఫెయిల్యూర్ అని చెప్పేసి నాటకాలు చేస్తాం. థింగ్ ఏంటంటే, వాస్తవానికి ఇక్కడ ఎవరినైతే అరెస్ట్ చేశారు సంజయ్ రాయ్ అని చెప్పేసి, మన కావ్యస్ మీడియా ఈ పాయింట్ ఈ వీడియో టచ్ కాబట్టి నేను వీడి గురించి ముందు చెప్తాను. వీడు ఇప్పటికే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి 3 భార్యలు వచ్చేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు. 4వ భార్య క్యాన్సర్తో చనిపోయారు. వీడు 2019లో ఈ డిజాస్టర్ గ్రూప్ ఏదే డిజాస్టర్ మేనేజ్మెంటా లేదన్నప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఉంటుంది కదా, అందులో వాలంటీర్గా జాయిన్ అయ్యాడు. వీళ్ళకి నెలకు 12,000 జీతం. ఆ తర్వాత పోలీసులకు సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాలంటీర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత వీడిని ఈ ఆర్జికర్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ ఏం చేశారు, పోలీస్ అవుట్ పోస్ట్లో వీడికి జాబ్ ఇచ్చారు. దట్ మీన్స్ వాలంటీర్గానే ఇచ్చున్నారు. వీడికి అప్పటి నుంచి ఏం చేస్తాడంటే, ఆసుపత్రికి వచ్చే వాళ్ళని, ప్రభుత్వ ఆసుపత్రి కదా, మెడికల్ కాలేజ్ కదా, దెన్ ఆసుపత్రిలో బెడ్స్ కావాలా, చూడండి అసలు అంత ఘోరం చూడండి, అసలు బెడ్స్ కావాలా, నాకు ఎంత డబ్బులు నీకు బెడ్ ఇప్పిస్తా, అలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో వీడికి పరిచయాలు. ఎందుకంటే ఎంతమంది కమిషన్ వాళ్ళకు కూడా ఇస్తాడు. ఇలా ఆసుపత్రి అన్ని డిపార్ట్మెంట్ తిరుగుతూ ఉంటాడు. అలా మొన్న నైట్ కూడా వీడు నైట్ మందు దాగి ఈ సెమినార్ హాల్ అన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈమె పల్మనాలజీ డాక్టర్, సో పల్మనాలజీ పీజీ చేస్తుంది. సో నైట్ డ్యూటీ టైమింగ్స్ అవన్నీ రెగ్యులర్గానే మామూలుగా ఫాలోఅప్ అవన్నీ చేసుకొని చెకప్లు అన్నీ అయిపోయినాక నైట్ మన ఒలింపిక్స్ మ్యాచ్ కూడా చూసేసి, ఒలింపిక్స్ ఆటలు అవన్నీ చూసి ఇక తినేసి వీళ్ళు పడుకుంది. రిమైనింగ్ వాళ్ళని డ్యూటీకి వెళ్ళారు. ఇది బేసిక్గా మనకు వస్తే ఇన్ఫర్మేషన్ అంతే, ఇంకా చాలా తెలియాల్సినవి ఉన్నాయి ఇందులో. దెన్ ఇక ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి 2 డోర్లు అట. వెనక డోర్ నుంచి వీడితో పాటు కొంతమంది వచ్చారు. వాళ్ళేమో పేషెంట్ల దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళకి బంధువులు. వీడు మాత్రం ఈ మొన్నటి రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఇక ఆమెని ఘోరాతి ఘోరంగా చంపిన తర్వాత వాడు అత్యాచారం చేసి ఇక అక్కడి నుంచి వాడు రూమ్కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా బట్టలు ఉతుకొని హ్యాపీగా నిద్రపోయాడు. బట్ పోలీసులు వచ్చేసి వెరిఫికేషన్ చేస్తున్న మూమెంట్లో అక్కడికి వెళ్తే రక్త మరకలు అనేవి వాడు షూ మీద కనపడ్డాయి. అప్పుడు వాడిని పట్టుకున్నారు.
వాడు మొబైల్ చూస్తే ఘోరాతి ఘోరంగా భయంకరమైనటువంటి వీడియోలు. ఏం వీడియోలు ఇవన్నీ అన్నప్పుడు చంపిన తర్వాత రేప్ చేయటం, లేదు శవాలని రేప్ చేయటం, లేదు రేప్ చేసే ముందు ఘోరాతి ఘోరంగా హింసించడం, ఇటువంటి వీడియోలు ఉన్నాయి మొత్తం వాడి దగ్గర. ఏంట్రెస్ట్ ఇది అంతా అన్నప్పుడు నేను ఇలాగా ఉంటా అన్నాడు. మరి ఆమెను ఎందుకు ఇలా చేశాడంటే చేశాను, చంపాను, ఆ తర్వాత రేప్ చేశాను అని చెప్పేసి అంటూ నన్ను ఉరి తీస్తారో తీసుకోవడం చెప్పేసి అన్నాడని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళు ఒకటే పాయింట్ చెప్తున్నారు, టోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెడతలేదు నెంబర్ 1. నెంబర్ 2, ఆమెను అంత దారుణంగా చంపేస్తే అర్ధనగ్నంగా ఆమె పడి ఉంటే ఇంటికి ఫోన్ చేసి ఆత్మహత్య అని చెప్పేసి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎలా చెప్తాడు. నెంబర్ 3, అసలు ఆసుపత్రిలో అంత దారుణం జరుగుతూ ఉంటే సౌండ్ ఎందుకు రాలేదు అంటే ఒకడు కాదు, ఇందులో ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలా, అన్నది మొత్తం డాక్టర్లే కదా. సో బేసిక్గా చూస్తున్నప్పుడు స్పెర్మ్ అంటారు కదా, లైక్ ఆ వేలో హెవీగా ఉంది ఆమె యొక్క ఆర్గన్స్. అంటే ఒకడు కాదు, ఒకడి వల్ల అంత అయితే రాదు. దట్ మీన్స్ ఎక్కువ మంది, అంటే సామూహిక అత్యాచారం. అండ్ ఇక్కడ ఇంకొకటి వాళ్ళు అడుగుతున్నది, గతంలో అంటే గత కొద్ది రోజుల క్రితం ఈ ఆసుపత్రిలో ఒక చోట డ్రగ్స్తో కూడినటువంటి సెక్స్ ట్రాప్ లాంటి ఇష్యూస్ నడుస్తుంది. దాన్ని ఆమె క్వశ్చన్ చేసింది, బట్ మిగతా వాళ్ళు పట్టించుకొని వదిలేశారు. బట్ అగైన్ ఆమె క్వశ్చన్ చేస్తూనే ఉంది, దాని మీద పోరాడుతుంది. దాంతో ఏమైనా చంపేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి చూసుకుంటూ ఉంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికార పార్టీ ఉందో మమతా బెనర్జీ పార్టీ, వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఇందులో ఇక్కడ వాళ్ళ కొడుకులు డాక్టర్స్గా ఉన్నారు. వాళ్ళే ఈవెన్ చంపేపించారు. ఎందుకంటే డ్రగ్స్ బ్యాచ్ అంతా కూడా వాళ్ళే. ఈవెన్ ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు కూడా చెప్తుంది, ఆమె ముక్కు నోరు మూసారు, ఆ తర్వాత ఆమె యొక్క కళ్ళద్దాలు పెట్టుకుని ఉంది, వాటి మీద గుద్దారు, దెన్ అవి కళ్ళలో ఇరుక్కునే బ్లడ్ వచ్చింది, ఆ తర్వాత ఆమెను బలాత్కారం చేశారు. ఇవన్నీ ఒక్కడి వల్ల కాదు, 100% ఒక్కడి వల్ల కాదు. అంటే ఇంకా ఉన్నారని వీళ్ళు అంటున్నారు. పోలీసులు మాత్రం వీడు ఒక్కడే అని చెప్పేసి ఎలా అంటారు అసలు. అండ్ మార్నింగ్ కూడా ఈమెకు సంబంధించి ఇష్యూకి సంబంధించి పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కూడా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం, వాళ్ళు కూడా వేరే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగిందట. దాంతో అసిస్టెంట్ కమిషనర్ అవుతున్నారు, అతను కూడా సస్పెండ్ చేయడం ఏదో చేస్తున్నారు. కమిషనర్ వచ్చేసి మేము స్ట్రిక్ట్గానే ఉన్నామమ్మా, దయచేసి మా కోఆపరేట్ చేయండి డాక్టర్లు అంటూ ఉన్నాడు. మీ నిరసన మీరు తెలియచేయండి, మేము అడ్డుకోమని చెప్పేసి అంటున్నాడు. మమతా బెనర్జీ ఏమో ఈ 18వ తారీఖు వరకు గనక తప్పు ఎవడు చేస్తాడు, దీని వెనక ఎవరున్నారేంటి తేలకపోతే నేను సిబిఐకి ఇస్తాను చెప్పి సామంటుంది. మరలా సిబిఐ వచ్చేసి అంత యాక్టివ్గా ఉండట్లేదని అంటుంది. సో మీకు అర్థమవుతాం మొత్తం ఇష్యూస్ చూస్తే కొంతమంది డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే క్లియర్గా ఆ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఒక ఘోరాన్ని, ఒక అరాచకాన్ని ఈమె తెలుసుకుంది, దాన్ని క్వశ్చన్ చేసింది, దాంతో కొంచెం చంపాలని చెప్పేసి అనుకున్నారు. అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఈమెను ఈ రకంగా చంపుకున్నారు. ఈ సంజయ్ రాయ్ అనేవాడిని వాటిగా ఇందులో ఫ్రేమ్ చేసి ఇరికిస్తున్నారు. వాడికి ఇంకెవరూ లేరు, ఇక వాడికి ఎంతకంత డబ్బు ఇచ్చో అరే నువ్వు ముందు వెళ్ళరా మేము విడిపిస్తామని చెప్పేసి ఆ రకం చేస్తున్నారు. లేదా వాటితో కలిపి మిగతా వాళ్ళు కలిపి చేసి ఉండొచ్చు మొత్తం కూడా అని చెప్పేసి వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. సో ఫైనల్గా సీసీటీవీ ఫుటేజ్ కావాలి, అండ్ కేసును వచ్చే సిబిఐకి ఇవ్వాలి, అండ్ ఆ రోజు డ్యూటీలో అసలు ఎవరున్నారు, అండ్ ఆత్మహత్య అని చెప్పిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎవడు, ఎందుకు, అండ్ రిజైన్ చేసినటువంటి ఈ ప్రిన్సిపాల్కి సందీప్ ఘోష్కి ఇమీడియట్గా వేరే కాలేజీలో కలకత్తా మెడికల్ కాలేజీలో ఎలా ప్రిన్సిపల్ పదవి ఇస్తారు, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా, ఆమెను చంపినటువంటి విధం అండి, మెడ మీద, తొడ మీద, ఒంటి మీద, ముక్కులో, నోట్లో అండ్ మర్మాంగాలు బ్లడ్ కానీ ఇరిగిపోయి కానీ ఘోరాతి ఘోరం ఉంది. ఇది ఒక్కడు చేసేది కాదు, భయంకరంగా సామూహికంగా ఆమెని చంపటం కానీ, చంపడానికి ముందు అత్యాచారం చేయటం కానీ, లేదా చంపిన తర్వాత అత్యాచారం చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఒకళ్ళు కాదు చేసింది, ఇది సామూహిక అత్యాచారం. అండ్ ఇది మరో నిర్భయ అని చెప్పేసి దేశవ్యాప్తంగా డాక్టర్లే చెప్తూ ఉన్నారు.